హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోంచి ఈరోజు మరొక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. శ్రేష్టమైన అమూల్యమైన విషయాలు ఇవన్నీ కూడా మనం పట్టుకుంటే మన జీవితాలు చాలా ప్రభావితం అవుతాయి, చాలా మార్పు చెందుతామండి. అటువంటి శ్రేష్టమైన మాటలు దేవుడు మన బైబిల్ గ్రంథం ఇచ్చాడు. నేను నిజంగా చెప్పగలను, ఈ బైబిల్ గ్రంథం మనం ఇవ్వకపోతే మనం ఎలాగుండాలో అసలు ఎవరికీ తెలియదండి. ప్రభు అందుకే ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యం చదువుతూ ఈ శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిలోకి మనం రావాలని ప్రభు ఆశపడతారు. చూద్దాం ఈరోజు ఈ వాక్యం నుంచి. కొలెషీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, కొరింథీ రాసిన కొలెషీ పత్రికలో పౌలు భక్తుడి ద్వారా పైనున్న వాటినే వెతికే. మనం వేటిని వెతుకుతున్నాం? ఒకవేళ క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారమైతే వారు పైనున్న వాటినే వెతుకుతారు. ఒకవేళ నామకార్థముగా మమ్మీ పిలిచిందనో, భార్య రమ్మందనో, అయితే కుమారుడు వెళ్తున్నాడనో మనం మందిరానికి వెళ్ళామనుకుని మారుమనసు అనుభవం మనకు లేకపోతే బహుశా ఆ రుచి ఆ యొక్క భారం మనకు తెలియకపోవచ్చేమో. కానీ మనము క్రీస్తుతో కూడా ఇక్కడ రాస్తున్నాడు ఏంటంటే, మనము తిరిగి జన్మించిన అనుభవంలో మనం పైన ఉన్న వాటి మీదే ప్రభు యొక్క కుడిపార్శ్వమున మనం కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూస్తూ, యేసు వైపు మనం చూస్తూ, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసు వైపు మనం చూస్తూ మన ముందున్న ఈ విశ్వాస యాత్ర మనం కొనసాగించాలి. ఎలాగా? పైనున్న వాటినే వెతకాలి. ఏంటి పైనున్న వాటిని? నీ విశ్వాసము దేవుడు మనకిస్తున్న విశ్వాసం, దానినే వెతకాలి. విశ్వాసము ఈ భూమి మీద, పరలోకమందు మనం విశ్వాసము, పరలోకం వెళ్ళిన తర్వాత విశ్వాసం పెద్దగా పని లేకపోవచ్చు. ఎందుకంటే మన విశ్వాసం యేసు ప్రభువే, ఆయనే ఎదుర్కొంటుంటాడు. ఇంకా విశ్వాసంతో పెద్దగా పని ఉంటుంది. దేవుడు తన మాట సెలవిస్తున్నాడు. పరలోకం శాశ్వతం, క్రీస్తు ప్రేమ శాశ్వతం, ప్రభుతో సంభాషణ శాశ్వతం. పైన ఉన్న వాటినే, ఏదైతే మిమ్మల్ని పరలోకాన్ని చేరుస్తుందో వాటినే మనం వెంబడించమని దేవుడు వాక్యం సెలవు. భూ సంబంధమైన వాటిని, ధనమును కానీ, ఉద్యోగమును కానీ, పదవిని కానీ, కుటుంబాన్ని కానీ, మనుషుల్ని కానీ, ఇంకా మరి దేనిని మనము వెంబడించినా అవి అన్నీ ఇహలోకంలో ఆగిపోతాయి. అవి మనకి ఎప్పటికీ మనతో పాటు రావండి. ఎప్పటికీ మనతో పాటు వచ్చేది ఒకటే, మన విశ్వాసయాత్ర యేసుక్రీస్తు ప్రభు. ఇహలోకంలో ప్రభుత్వం మనం మాట్లాడుతూ ప్రార్థన చేస్తాం, పరలోకంలో కూడా ప్రభుత్వం మాట్లాడుతూ ప్రార్థన చేస్తాం. ప్రభు సందులో మనం సంతోషిస్తాం. ప్రభు కొరకు చేసే మీ భక్తి జీవితం మాత్రమే. అలాగే మీరు అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉండొచ్చు. ఎవరైతే మీరు సువార్త ప్రకటించి వారు మారుమనసు పొందారో వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. వారు మీ పేరు చెప్పి పలానా సిస్టర్, పలానా బ్రదర్ వాళ్ళు మేము మారుమనసు పొందారు. సో అక్కడ ఏది శాశ్వతంగా ఉండేది కాబట్టి వాటిని చూసుకొని ఆ పైన వాటి మీదే మనం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పైన వాటి మీదే, తండ్రి చిత్తం మీదే అనుకుంటారు. అవే చేసేవాడు. ఏది మాన్యమైనదో, ఏది నీతి గలదో, ఏది పరలోక సంబంధమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది విలువైనదో వాటినే వెంబడించు. సో కాబట్టి ప్రేమ, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం వీటిని మనం వెంబడించినప్పుడు అవి పైన వాటి దగ్గర మనం తీసుకుని వెళ్తే ప్రభుని మనం సంతోషపరచాలి. ఈరోజు నా సహోదరుడు, వీటిని మీరు వెంబడిస్తారు. భూ సంబంధమైన వాటిన, అయితే పరలోక సంబంధమైన వాటిన, ప్రభు సంబంధమైన వాటిన, వాటిని వెంబడిస్తే మనం వేటిని వెంబడిస్తామో అక్కడే మనం ఉంటామండి. మనం ప్రభువుని వెంబడిస్తే, ప్రభువు చెప్పిన విషయాల్లో వెంబడిస్తే పరలోకంలో మనం ఉంటాం. లేకపోతే మనుషుల్ని, లేకపోతే ఇహలోక సంబంధమైన విషయాలు అమ్మితే ఇహలోకంలో మనం ఉండిపోతాం. జాగ్రత్త, పైన వాటి మీద మన మనసు వెలుపుకుందాం. అట్టి రీతిగా దేవుడు మనందరికీ కూడా సహాయం చేయాలి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.